నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మసూర్ దాల్తో పప్పు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మసూర్ దాల్ ఈజ్ నథింగ్ బట్ రెడ్ పప్పు, ఎర్రపప్పు అని కూడా అంటాము. సో ఈ పప్పుతో ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా టేస్ట్ అండ్ చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం దీనికోసం ఒక 2 కప్స్ ఆఫ్ రెడ్ దాల్ తీసుకొని దాంట్లో ఒక 4 వరకు టమాటోస్ యాడ్ చేసేసుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి అండ్ అలాగే కట్ చేసుకుని ఒక 3 ఆనియన్స్ చిన్నగా చోప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత మనం పప్పు ఉంది కదా, పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు మరి థిక్గా అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని మంచిగా ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి మంచిగా. సో ఇందులో కొంచెం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా విటమిన్స్ ఉన్న పప్పు అనమాట. ఇది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.